ఒకసారి ఆయన లోపల తలుపు గడియేసుకుని ఏదో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చుట్టూ అంతేవాసులు లోపల పడుకున్నారు. ఆయన మంచాలు కొంచాలు లేవు, కటిక నేల చాప పడుకున్నారు. పడుకుంటే దొంగలు వచ్చారు, ఆ లోపల ఏమైనా ఉన్నాయేమో అని వాళ్ళు తలుపు కొట్టారు. తలుపు కొడితే కిటికీలోంచి చూసి ఆయన అన్నారు, ఎవరు మీరు అన్నారు. వాళ్ళు అన్నారు, మేము దొంగలం అన్నారు. రండి స్వాగతం అని తలుపు తీశారు. వాళ్ళు అన్నారు, చిచి చిచి మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏమిటా తలుపు తీయడమే చెప్పి అలా తీయకూడదు, వేసేసి దొంగలు దొంగలు దొంగలను మేము తలుపులు బదలు కొట్టుకుని లోపలికి వస్తాం. ఆయన అన్నారు, వద్దు, ఎందుకలాగా, నేనేం అరవను, మీరు ఈశ్వరుడు, రండి, మీకేమైనా కావాలా, ఇదిగో ఇవి ఇవి ఉన్నాయి మా దగ్గర, మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, బుద్ధిహీనుడా, పిచ్చాడివా ఏంటి, అరవాలి దొంగలు దొంగలని, అంతేగాని తీసుకోమంటా ఏంటి, తలుపు వేసుకో అన్నారు. అంటే పోనీ మీకు తృప్తా, అలాగే వేసుకుంటాను రండి అని తలుపేశారు. వాళ్ళు ఏదో బదలు కొట్టుకున్నారు, లోపలికి వచ్చారు. పారిపో అన్నారు. ఎందుకన్నారు ఆయన, పారిపోవాలి దొంగను చూస్తే అన్నారు. నేను అలా పారిపోను, నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు, మిమ్మల్ని చూస్తూ నించుంటానన్నారు. బుద్ధి ఉందా లేదా, నువ్వు పారిపో, మేము ఎత్తుకుపోతాం, అప్పుడు కానీ మాకు దొంగతనం చేసిన తృప్తి ఉండదు. మాకు ఏదైనా పట్టుకెడితే మామూలుగా పట్టుకెళ్ళకూడదు, మేము కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకు ఉండాలి, అందుని పారిపోవాలి. అంటే మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను తప్ప అలా పారిపోవడాలు అవన్నీ నేనేం చేయనని ఆయన వెళ్ళిపోతున్నారు. అలా పారిపోతున్న వాళ్ళని కొట్టి వాళ్ళ వస్తువులు ఎత్తుకుపోతే మాకు సంతోషం అని వాళ్ళు దుడ్డుకర్ర తీసి నడుస్తున్నటువంటి రమణుల యొక్క కాళ్ళ మీద కొట్టారు. కొడితే ఇంతంత తట్లు తేరిపోయాయి ఆయన కాళ్ళ మీద. తేరిపోతే ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ. శిష్యులు ఏడుస్తూ వాళ్ళు ఏమున్నాయని అందులో చాప అవిని, చిచి మరీ ఇంత అన్యాయం ఏమిటని వెళ్ళిపోయారు వాళ్ళు. పైగా తృప్తి కూడా లేదు, ఏమిటో ఈ మనిషి ఏమిటో పిచ్చేళ్ళలాగా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, భగవన్ అనండి, చావ కొట్టేస్తాం వాళ్ళని, మిమ్మల్ని కొట్టడమా, ఇంతంత తట్లు తేరిపోయాయి కదండి అన్నారు. రమణులు అన్నారు, నాలుక నాదే పళ్ళు నావే, అన్నం తినేటప్పుడు నా నాలుక నా పళ్ళ కింద పడితే పళ్ళు పీకేసుకోనా అన్నారు. అబ్బిబ్బాయి ఎలా పీక్కుంటారు, మన పళ్ళు కదా, అందుని ఓర్చుకోవడమే అన్నారు. ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు, ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చాడు. మీరు పూలు తెచ్చి వేస్తే ఎంత తృప్తో వాళ్ళు కర్ర పెట్టి కొట్టినప్పుడు నాకు అంతే తృప్తి అన్నారు. ఆయన బ్రహ్మజ్ఞాని కదండి. ఆ స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయమేం కాదు, అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఆ ద్వంద్వాతీత స్థితిని పొంది అంతటా బ్రహ్మమునే చూడగలగడం, అలా చూస్తే నమచ్చోరాయచ నీకు జ్ఞానంగా మారింది. నమచ్చోరాయచ గురించి నువ్వు ఆలోచిస్తూ, ఈశ్వరా నువ్వు దొంగలగా కూడా ఉంటావయ్యా, నమ పీన్యాయచ నురుగు నువ్వేనయ్యా అని అనుకుంటూ అభిషేకం చేసి 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 అంతటా ఆ బ్రహ్మమునే చూసి రమించిపోయేటటువంటి వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. వాళ్ళ స్థితి మీకు ఆ కన్నులలో కనపడుతుంది. మనకు ఆవు కనపడుతుంది, ఆయన ఓ ఆవుని ఇలా ఎడంచేత్తో ఇలా ఆవు ముఖాన్ని దగ్గరగా పట్టుకుని మనందరిలో తన బిడ్డల్ని ఈశ్వరుణ్ణి చూసుకుంటూ సంతోషంగా ఇలా చూస్తూ తెల్ల గడ్డంతో అలా నిలబడిన భారతీ తీర్థులు మీకు కనపడ్డారనుకోండి, ఆయన్ని చూసేటప్పటికి అసలు ఆ ఆవుని ఎడంచేత్తో ఇలా పట్టుకుని మిమ్మల్ని చూస్తున్న ఆ వాత్సల్యమూర్తి యందు మీకు ఎంత ఆనందం కనపడుతుందో ఒకసారి చూడండి. అటు ఎలా చూస్తున్నారు ఆయన, వీడు చెప్తున్నాడు రామాయణం అంటే ఏమిటో ఎలా చెప్తున్నాడో అని. అది వారి యొక్క తృప్తి, వారి ఆనందం, అంతటా బ్రహ్మమును చూడగలిగి రమించగలిగిన ఆ స్థితి కన్నులలో వ్యక్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా చూడడం చాలా గొప్ప విషయం, అదేమంత తేలిక విషయం కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చిత్తశుద్ధితో కూడిన కర్మాచరణము వలన. మీరు కర్మ చేసి నాకు పుణ్యం అన్నారనుకోండి, దిక్కుమాలిన పుణ్యం కింద ఉంటుంది అంతే. ఏం చేస్తుంది, ఏమీ చేయదు, ఎవడో పట్టుకొచ్చి గొలిచేస్తాడు. ఏం చేస్తారు, చచ్చిపోయిన తర్వాత తీసేవతలు పారేస్తారు. ఉంటుంది ఏమిటి, పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు, ఆఖరికి తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని పంచెలు ఉండనివ్వండి, ఓ 6 గజాలు 8 గజాలు సైను కూడా తీసుకొచ్చి ఆ బట్ట మీద శరీరం మీద బారేసి చెంబుతో కూడా పోయిరు బిందెత్తి పోసేస్తారు, పైన తల నుంచి పాదాల వరకు పోసేసి ఓ తాడు ఒకటి పట్టుకొచ్చి గట్టిగా వేసి కట్టేస్తారు కొత్త కర్రలకి. వేసేసి తీసుకుపోయిన తర్వాత వల్లకాట్లో దింపి బట్ట తీసి అవతల పారేస్తారు, చాకలు పట్టుకుపోతాడు. ఏమిటి నువ్వు పట్టుకెళ్ళింది, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు,
పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి ఎవడకు కావాలా ఆ పుణ్యం? ఈశ్వరానుగ్రహం చాలు మాకు మళ్ళీ జన్మొద్దు, మేము ఎంత తొందరగా అటువైపు అడుగులేస్తాం అన్న స్థితి కొరకు ఉత్సాహంతో ఈశ్వర కార్యం ఎందుకు చేస్తున్నావు? చేయకుండా ఉండలేక. పొద్దున్నే పేపర్ ఎందుకు చదువుతావా? చదవకుండా ఉండలేక. కాఫీ ఎందుకు తాగుతావు? తాగకుండా ఉండలేక. కాఫీ తాగితే కానీ ఏం నడవదండి మనకి అంటాడు ఒకడు. మనకంటాడు, వాడికి మన్ని కూడా కలుపుతాడు పక్కన ఉన్నందుకు. కాబట్టి అది ఎందుకు తాగుతున్నావు అంటే తాగకపోతే నడవదు కనుక. మరి ఈశ్వరుడు గుడికి ఎందుకు వెళ్తున్నావు? వెళ్లకుండా ఉండలేను కనుక నీళ్ళు. అంతేగాని వెడితే పుణ్యం వస్తుందని వెళ్ళకు. అన్నిటికీ బేరమే, దిక్కుమాలిన బేరం. ఈ బేరం ఉండకూడదు. నిష్కామముగా చేయడం అనేటటువంటిది లోపల నుంచి రావాలి. అది చిత్తశుద్ధి. ఇది లోపలికెళ్ళి పైకి రావడం. చిత్తశుద్ధితో కర్మాచరణ చేస్తే జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఇది ఈ అనుగ్రహమే రేపు సీతమ్మలో రాముడు కనపడతాడు, విశ్వమునందు విశ్వనాథుడు కనపడతాడు, అద్వైత దర్శనం అవుతుంది, భవిష్యత్ బ్రహ్మ అవుతారు, మహానుభావుడు అవుతాడు. దీనికి కారణం ఎక్కడుందో పట్టుకుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి. అందుకనది ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి ఆత్మ సౌందర్యమును ఉద్దీపింపచేసిన సుందరకాండ. కనుక ఇప్పుడు ఆయన 3వ దుష్కరమైనటువంటి కర్మ చేశారు. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికానామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఆయన ఆకాశంలో అలా వెళ్ళిపోతుంటే ఆ సముద్ర జలాల్లో పడుకున్నటువంటి సింహిక అనబడేటటువంటి ఒక రాక్షసి చూసింది. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్య హమాసిత ఇదం హిమే మహత్సత్వం చిరస్య వశమాగతం. ఎంతో కాలంగా ఒక పెద్ద ప్రాణి దొరకాలని చూస్తున్నాను. ఒక పెద్ద ప్రాణి ఒకటి వెడుతోంది ఆకాశంలో. ఇప్పుడు నేను దీన్ని తింటాను అనుకుంది. తిర్యగూర్ధ్వమదశ్చైవ వీక్షమాణస్తతకపి దదర్శ సమహత్సత్వం ఉద్ధితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ. ఆయన వెంటనే అనుకున్నారు, నేను బయలుదేరుతున్నప్పుడు సుగ్రీవుడు నాతో చెప్పాడు, దక్షిణ సముద్రంలో నీడపట్టి లాగగలిగినటువంటి ప్రాణి ఉంది అని చెప్పాడు. ఇదే, అందుకనే నా గమన శక్తి కుంటుపడింది, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇది నన్ను పట్టుకుంటోంది, వెళ్ళనివ్వట్లేదు అనుకున్నారు. అది ఈయన్ని తినడం కోసమని పెద్ద నోరు తెరిచింది. ఎంత పెద్ద నోరంటే వక్త్రం ప్రసారయామాస పాతాళంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. ఓ పెద్ద గర్జన చేస్తూ పాతాళం ఎలా ఉంటుందో అంత నోరు తెరిచింది. తెరిచి ఎగిరి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే సంక్షిప్యమౌరాత్మానం నిష్పపాత మహాబల. మళ్ళీ చిన్ని శరీరాన్ని పొంది ఒక్కసారి దాని శరీరంలోకి వెళ్ళి దాని యొక్క మర్మావయవాలన్నింటినీ కూడా తన గోళ్లతో తుంచేశారు. తుంచేసి మళ్ళీ అంతే వేగంతో పైకి వచ్చేశారు. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ. అలా పైకి వచ్చేసినటువంటి హనుమని చూసి ఆ దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఈ సింహిక ప్రాణములను కోల్పోయి నీటి మీద దాని శరీరం తేలిపోయింది. ఇప్పుడు 4వ దుష్కరమైన కర్మని సాధించారు. ఇది సింహికా భంజనము అంటారు. ఈ సింహికా భంజనము మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మ. ఇది చిత్తశుద్ధి కొరకో పుణ్యం కోసమో అసలు చెయ్యడం అంటూ మొదలు పెట్టడం తేలిక. మీ ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టండి, మీకు మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి, మీరు దీపం పెడతారు. మనందరం చందనం తీద్దాం, కాబట్టి రేపు పొద్దున్న రండి అన్నాను అనుకోండి, మీ అందరు వస్తారు, చందనం తీస్తారు. మీ అందరూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం చెప్తాను. ఈ శ్లోకం మీరు చెప్పండి, చెప్పేటప్పుడు కోతిని మాత్రం గుర్తు తెచ్చుకోకండి అని నేను అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. మీరు చూడండి, నేను ఈ శ్లోకం చెప్పిస్తాను, మీ ఎవ్వరికీ కోతి గుర్తు రాకూడదు. నేను చెప్పేటప్పుడు అన్నాను అనుకోండి, ఆపదామపహర్తారం అని నేను అనగానే ఆపద అది గుర్తురాదు కదా అని అదే గుర్తొస్తుంది. నిషిద్ధ కర్మ అంటే ఏది చెయ్యొద్దని వేదం ఉందో అది చెయ్యకుండా ఉండడం కష్టం. ఏది చెయ్యమని చెప్పిందో అది కొంతైనా చేయడం తేలిక. పొద్దున్నే స్నానం చెయ్యి,
9ంటికైనా చేస్తాడు, పోని 12ంటికన్నా చేస్తాడు. చేయకపోతే పోని కనీసం సాయంత్రం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను, వేసవి కాలం కనుక. అసలు చేయకుండా మాత్రం ఉండడు, ఏదో స్నానం అంటూ చేస్తాడు. ఒరే నాయనా, ఒక పని ఉంది, ఎందుకు పవిత్రమైనది చెప్తూ నేను ఉచ్చరించాలి, నువ్వు అస్తమానం ఇదే పనిగా ఏవి చేస్తుండకరా అన్నాం అనుకోండి, అది నా బలహీనత అండని వెళ్ళిపోతాడు. నిషిద్ధ కర్మ వద్దు అన్న పని చెయ్యకుండా ఉండడం చాలా కష్టం, చాలా చాలా కష్టం అండి. అసలు అందరూ దెబ్బ ఎక్కడ తింటారంటే వద్దు అన్న పనిని చెయ్యకుండా ఉండలేరు. టీవీ చూడకు అన్నాను అనుకోండి, చూడకుండా ఉండడం అంటే ప్రాణం పోయినంత పని, యుద్ధమే వస్తుంది ఆయనతోటి. ఎంత దిక్కుమాలిన పరీక్ష పెట్టాడు రా వీడు అని. ఏమీ చెయ్యొద్దు, శివ 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 అంటూ 1 గంట కూర్చో అన్నారనుకోండి, గడియారం పట్టుకుని ఎడతారు గదిలోకి. మీరు చూడండి, ఎందుకో తెలుసా, కళ్ళు మూసుకొని శివ 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 అంటే ఏమవుతుంది, మహా అయితే గంట దాటిపోతుంది అంతే కదా అని ఒక్కనాటికి అండవు అని ఓసారి ఇలా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకని అంటే కష్టం. నిషిద్ధ కర్మని మీరు దాటలేరు, చాలా చాలా కష్టం అండి. నేను మీకు ఉన్న విషయాన్ని బాగా అర్థం అవ్వడం కోసం బాగా గుచ్చి గుచ్చి మాట్లాడడానికి కారణం అదే. మనిషి తరించేది దేనివల్ల తెలుసా అండి, అసలు వద్దన్న పని మానేయడం వల్ల. వద్దన్న పని మానేస్తే చెయ్యమన్న పని చేయడం వినా ఇంకో మార్గం ఉండదు. మీరు చూడండి, ఎందుకో తెలుసా, మీరు శరీరాన్ని ఆపగలరు, మనసును ఆపలేరు. శరీరాన్ని నువ్వు గుడికి వెళ్ళొద్దు అని కూర్చోబెట్టగలరు, మనసును ఆపండి, ఎక్కడికి వెళ్ళకుండా మీ తరం కాదు, తిరుగుతుంది. ఇప్పుడు అసలు మీరు చెయ్యొద్దన్న పనులు ఆపేశారనుకోండి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్న పని కోసం తిరుగుతుంది. దానికి ఏమీ చేయకుండా అది ఉండలేదు. కాబట్టి ఏం చేస్తుంది, ఫోన్లో అలా గుళ్ళోకి పోమంటున్నాడుగా, కాబట్టి ఆ గుళ్ళోకి పోయేదో అలా తిరుగుతుంటే అక్కడే నలుగురు కనబడతారు, ఏదో కాసేపు పిచ్చాపాటి ఎవరన్నా పలకరించి వద్దామన్నా గుళ్ళోకి పోతాడు. ఇప్పుడు చెయ్యమన్న పని వైపుకి ఎప్పుడెడుతుందంటే చెయ్యొద్దన్న పని ఆపగలిగితే. చెయ్యొద్దన్న పని ఆపలేకనే రాజ్యాలు పోయాయి, ఐశ్వర్యాలు పోయాయి, తరాలు నశించిపోయాయి, వంశాలు పతనమైపోయాయి, తపస్సు చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన 10 తరాలు కింద పడిపోయాయి. ఎందువల్ల, చెయ్యకూడని పని చేసినటువంటి వాళ్ళు వంశంలో ఒక్కరు పుట్టడం వల్ల. ఒక్కడు చెయ్యకూడని పని చేస్తే చెయ్యవలసిన పనులు ఎంతో నియమాలతో కష్టపడి సాధించుకున్న పితృదేవతలు 10 తరాల వాళ్ళు ఢామ్మని కింద పడిపోతారు. ఒక్కడు లాగేస్తాడంతే. ఎక్కడం చాలా కష్టం, కింద పడిపోవడం చాలా తేలిక. అందుకే మీరు చూడండి, చిన్నతనంలో ఒక ఆట ఆడిస్తుండేవారు, జారుడు బల్ల అని ఆట ఉండేది. జారుడు బల్ల ఆడేవాడిని ఏం చేస్తారంటే ముందు ఇటువైపు నుంచి మెట్లు కడతారు, అటువైపు నుంచి జారేందుకు కడతారు. వీడు ఏం చేస్తారంటే ఇటు నుంచి కష్టపడి మెట్లు ఎక్కుతాడు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే కూర్చుని పట్టు వదిలేస్తాడు, అంతే కిందకి జారిపోతాడు. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఇటు నుంచి ఎక్కలేడు, ఎందుకంటే జారేవాళ్ళు అడ్డొస్తారు. అందులో మళ్ళీ ఇటు నుంచి ఇటు పరిగెత్తి మెట్లు ఎక్కుతాడు, ఎక్కి జారిపోవడానికి ఎదురు చూస్తాడు. మీరు చూడండి, తన ముందు జారేవాళ్ళు ఉంటారు, వాళ్ళు జారిపోయే వరకు తను ఎదురు చూసి వాళ్ళు జారిపోయాక తను జారిపోతాడు. ఎక్కడం కష్టం, జారిపోవడం తేలిక జీవితంలో. తాతగారు పిల్లాన్ని పార్కుకి తీసుకెళ్ళి కాసేపు ఆడించిన తర్వాత నీకేమర్థమైందిరా, అదే లక్ష్యం, ఇట్నుంచి ఎక్కావు, ఎక్కేటప్పుడు పట్టుకుని ఎక్కావు, అట్నుంచి జారిపోవడానికి పట్టుకోవలసింది పట్టుకోకుండా వదిలేస్తే చాలు, జారిపోయావు. జారిపోవడం సుఖంలా అనిపిస్తుంది, కానీ ఎక్కడమే గొప్ప. జారిపోయిన వాడు ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఉంటాడు, ఎక్కి నిలబడ్డవాడు అక్కడికన్నా ఎత్తు మీద నిలబడతాడు. ఎక్కి నిలబడ్డం నేర్చుకో, జారిపోవడం నేర్చుకోకని నేర్పుతాడు. జారుడు వల్ల అందుకు ఆడిస్తారు పిల్లలతో, తప్పదో ఆటని ఆడించరు. ఇది నిషిద్ధ కర్మ పట్ల చెయ్యవద్దు అన్న పనిని చెయ్యకుండా ఉండగలిగిన ప్రజ్ఞ దేనివల్ల వస్తుందంటే మీరు మీ మనసుకి అటువంటి సాధనని ఇవ్వగలిగితే. అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా అండి, దీన్ని కాలపరిమితికి కుంచిస్తారు కొంతమంది. ఏదో ఒక దీక్షా స్వీకారం చేసి ఏదో 30 రోజులో 40 రోజులో 50 రోజులో కొన్ని నియమాలకి కట్టుబడతారు. కానీ నియమాలకి కట్టుబడినప్పుడు ఎలా ఉంటారంటే ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూస్తుంటారు.
ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూసి నియమం అయిపోగానే వెల్లువెత్తినట్టు మళ్ళీ అటు వెళ్ళిపోయారనుకోండి, ఏమి ప్రయోజనం ఉండదు దానివల్ల. చేసేటటువంటి నిషిద్ధ కర్మకి లొంగుబాటు ఎంత తొందరగా వస్తుందా అని మెట్లెక్కినట్టు ఉంటుంది అది. మీరు నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం ఎలాగా అన్నది నేర్చుకోవడానికి దీక్ష స్వీకరించారు. దీక్షలో ఉండగా మీరు ఎలా ఉన్నారో అలా మిగిలిన జీవితంలో కూడా ఉండగలిగితే మీరు ఆ వ్యామోహాలకి వశులు కాలేరు అన్నది నేర్చుకుని ఇప్పుడు ఉండగలిగింది మిగిలినప్పుడు కూడా ఉందామన్న పూనిక పెంచుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఒక్కటి ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ జారిపోదాం అనడానికి కాదు. అందుకని అది ఏం చేస్తుందంటే లాగేస్తుంటుంది నిషిద్ధ కర్మ. చాలా చాలా కష్టం. మీకు చెయ్యమన్న పని చేయడం చిత్తశుద్ధి మాట దేవుడు ఎరుగు. ఏదో ఒకటి చేయడం ఎవడైనా చేస్తాడు. ఏదో తులసి దళాలు పట్టుకెడతాడు, ఏమీ చేయకపోయినా తువ్వాలు కట్టునో ఆగరత్తు తిప్పుతాడు. ఏదో ఈశ్వరుడికి పాపం ఆ ధూపం లేదు ఏడుస్తున్నాడు అని చెప్పి ఏదో ఆగరత్తు తిప్పేసి అక్కడ పెట్టేస్తే అక్కడతో ఆ గొడవ వదిలిపోతుంది. అరటిపండు పూర్తిగా ఒలిస్తే మళ్ళీ తను తినడానికి ఉండదు, రాత్రి పాడవుతుంది. అందుని గిల్లేసి పెట్టేస్తే రాత్రి మనం తినేసేయచ్చు. గిల్లేసి ఓ అరటిపండు పెడతాడు. అది పూర్తిగా దాని భావన తెలిస్తే వేరుగా ఉంటుంది. ఆ నివేదన అనేటటువంటి దాని గురించి భగవాన్ రమణులు ఇవాళ ఎందుకో నాకు వారే స్మరణలోకి వస్తున్నారు ఎక్కువగా. పోన్లేండి, మహాపురుష సంస్మరణ ఎప్పుడూ మంచిదే. ఆ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆయన నైవేద్యం పెట్టడం అంటే ఏమిటని అడిగారు. అంటే ఆయన చమత్కారమైన ఉపమానం చెప్పారు. వెనకటికి ఒక ఆయన భార్యను అన్నాడు, ఉసే నేను ఇవాళ గణపతి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని కాస్త చలివిడి అవి చేసివ్వవే అన్నాడు. అంటే అలాగేనండి అని ఆవిడ ముందు చలివిడి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆయనకి ఎందుకు పుట్టిందో బుద్ధి, ఆ చలివిడితోటి తెల్లగా ఉంది కదా అని గణపతి బొమ్మ చేశాడు. చేసి అక్కడ పెట్టి పూజ చేశాడు. ఇప్పుడు నైవేద్యానికి ఆవిడ్ని పిలిచి అన్నాడు, సే చలివిడితో వినాయకుడిని చేసుకున్నాను, ఏదైనా నైవేద్యానికి ఇద్దు అన్నాడు. అంటే ఆవిడ నీ మోహమేట్స చలివిడి ఇచ్చాను కదా, ఇంకా ఏమిటి, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఇంకా నేను చేయనండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే వినాయకుడి బొజ్జగిల్లి చలివిడి అక్కడ ఎట్టి నైవేద్యం పెట్టాడు. చలివిడితోనేగా ఉన్నాడు వినాయకుడు. చలివిని వినాయకుడి బొజ్జగిల్లి వినాయకుడికే నైవేద్యం పెట్టడం ఎటువంటిదో, ఆయన సృష్టిలోనే ఉన్న సమస్తాన్ని ఆయనకి ఇవ్వడం అటువంటిది. నువ్వు ఇవ్వడానికే ఉంది, ఆయన చేసిందే. ఆయనకిచ్చి ఆయన ప్రసాదంగా నువ్వు తినడం దొరతనం, ఆయనకి చూపించకుండా నీదని తినడం దొంగతనం. ఈ భావన బాగా లోపల పాదుకుంటే చిత్తశుద్ధితో కూడిన కర్మ. కనీసం ఏమీ లేకపోయినా పోనీ అక్కడ పెట్టేదో గంట వాయిస్తూ ఉద్ధరణితో నీళ్లు తెలి చూపించడం, చిత్తశుద్ధి కాకపోయినా పోనీ ఏదో చేస్తున్నాడు. అసలు మొదట మెట్టంటూ ఎక్కడప్పుడు కదా 5వ మెట్టు 6వ మెట్టు. వద్దురా అన్న పని చేయండి ఆపడం చాలా కష్టం అండి. ఇది అక్కడ సురసకి నమస్కారం చేశారు ఆయన. అందులోకి వెళ్ళాలి, ఆ కర్మలోకి వెళ్ళి చిత్తశుద్ధితో కూడిన కర్మగా మార్చాలి. నాకు ఈ పుణ్యం అక్కర్లేదు, పాపం అక్కర్లేదు, ఈశ్వర చేయకుండా ఉండలేక చేస్తున్నాను అనాలి. ఇక్కడ చెయ్యకుండా ఉండలేనటువంటి పరిస్థితి నుంచి తప్పించుకుని చెయ్యకుండా ఉండగలిగిన వాడిని అవుతున్నాను. అందుకని దానికి నమస్కారం లేదు, ఇంకా దాని మర్మావయవాలు తుంచేశారంతే. అసలు దాని జోలు అన్నది ఉండకూడదు అంతే, ఇంకా దాని మూలాలు ఉండకూడదు, ఇంకా దాని వేపుకి వెళ్ళకూడదు. అసలు అటువంటి ప్రజ్ఞ సంపాదించాలి. కాబట్టి ఇప్పుడు సింహికా భంజనం చేశారు. సింహికా భంజనం చేస్తే ఆ పైన ఉన్నటువంటి దేవతా సంఘాలున్నాయి. దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవా. ఈ హనుమకి ఉన్నట్టు ఎవరికి ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అన్న 4 ఉంటాయో అటువంటి వారు తమ జీవితంలో ఏ కార్యాన్నైనా సాధించగలరు. ధృతి అంటే పట్టుదలతో కూడిన ప్రతిజ్ఞ. ఇవాళ సంకల్పం చేసి రేపు మానేయడం కాదు. మీరు చూడండి, కొంతమంది చాలా చిత్రమైన సంకల్పం చేస్తారు. నేనండి ఇంకా వచ్చే శనివారం నుంచి సుప్రభాతం, విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ ప్రతిరోజు చదువుతాను, ఇంకా ప్రతి శనివారం ఇదో నియమం పెట్టుకుంటానంటాడు. అప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మొదటి శనివారం వెళ్ళిపోయి తులసి దళాలు కొనేస్తాడు, పువ్వులు కొనేస్తాడు, తెల్లవారుజామున అల్లరి చేసేస్తాడు, స్నానం చేసేస్తాడు, పట్టుబట్టి ఎక్కడంటే లోపలికి వెళ్ళిపోతాడు, విష్ణు సహస్రనామ స్తోత్రం అద్భుతంగా పైకి చదివేస్తాడు. 6-7 వారాలు బాగానే అయిపోతుంది. 8వ శుక్రవారం నాడు ఏమంటాడో తెలుసా అండి, రేపు తెల్లవారితే దిక్కువాలి శనివారం, ఆ విష్ణు సహస్రం చదవాలి, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి, ఇవన్నీ చదవడానికే 1 గంటన్నర పడుతుంది. ఇప్పుడు మానేద్దామంటే తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వీడు చదువుతున్నాడో లేడో చూస్తున్నాడని అనుమానం. కాబట్టి ఇప్పుడు గట్టిగా అంటే అంత ఏడుస్తూ చదువుతున్నావా అని తిడతాడేమో అని భయం. చదవడం మానేస్తే చదువుతానని చదవడం మానేశాడని ఇంకక్కడి నుంచి కొడుక్కి కొంచెం ఒళ్ళు వేడిగా ఉందనుకోండి, విష్ణు సహస్రం మానేశాను అందుకే జ్వరం వచ్చిందని అదో భయం.
అన్ని దిక్కుమాలిన భయాలే. పోని సంతోషంగా చేస్తాడా? 3 వారాలు 4 వారాలు ఇంకక్కడి నుంచి అమ్మ నాయనోయ్ శనివారం వెంకటేశ్వర సుప్రభాతం చేయాలి బాబోయ్, ఎవడు చేయమన్నాడు ఈ సంకల్పాలు? ఉత్సాహంతో చెయ్యగలిగితే చిత్తశుద్ధితో కూడిన కర్మ. కానీ నిషిద్ధ కర్మను అలా కాదు. అసలు ఉత్సాహంతో చేయడం, నిరుత్సాహంతో చేయడం అన్నది ఉండకూడదు. అసలు చేయడం అన్నది ఉండకూడదు. అంతే. దాని వైపు ఆభిముఖ్యమే లేదు, అసలు ఆ మాటే లేదు, ఆ ప్రస్తావనే లేదు, దాని ఊసే ఉండదంతే. అంతగా భంజించగలిగితే మర్మావయములను త్రుంచివేయుట. కాబట్టి ఇప్పుడు అటువంటి దృష్టి, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము, పట్టుదల, చేయవలసిన పని చేయుట, చిత్తశుద్ధి కొరకు కర్మాచరణము చేయగలిగి ఉండుట, ఈశ్వరుని యొక్క పథమునందు ప్రయాణం చేసేటప్పుడు వచ్చేటటువంటి సత్కారములను తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం విడిచిపెట్టగలుగుట, వద్దు అన్న పనివేపుకి వ్యామోహమును పొందకుండా ఉండుట. ఈ 4 ఎవరు సాధిస్తారో వారు హనుమ ఏ స్థితిని పొందారో ఆ స్థితిని పొందుతారు. ఇప్పుడు ఆయన ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆ దక్షిణ తీరంలో దిగారు. సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ మహామేఘ సంకాసం సమీక్షాత్యాన ఆత్మవాన్. ఆయనకి సాగరపత్నుల యొక్క ముఖములు కనపడ్డాయిట. అంటే సాగరంతో నదులు సంగమిస్తున్నాయి. సంగమించేటప్పుడు ఆ నదులు సాగరంలో సంగమించేటటువంటి చోట దాన్ని ఆ సాగరస్య చ పత్నీనాం, అవి నదీముఖములు అని పిలుస్తారు. ఆ నదీముఖములు సాగరంలో కలుస్తూ ఉంటాయి. వెళ్ళి నదీముఖములు కనపడుతున్నాయిట. నది ఆడది, సాగరము పురుషుడు, అందులోకి కలుస్తున్న ముఖాలు. ఇక ఆయన సీతమ్మ ముఖాన్ని చూడడం కోసం చాలా ముఖాలు చూడాల్సి వస్తుంది. ఇక్కడ మొదలు ఒక పత్ని ముఖం చూడడం, చాలామంది పత్నుల ముఖాలు చూస్తారు. ఎందుకు? సీతమ్మ ముఖం కనపడే వరకు అలా చూస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రారంభం అన్వేషణ, దీనికోసం ఆయన వచ్చింది. కాబట్టి తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాల కనాళికేరే మహాద్రికూట ప్రతిభో మహాత్మా ససాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శలంకాం అమరావతీమివ. ఆయన అక్కడికి వెళ్ళి మొగలి పొదలు, విరిగి చెట్లు, కొబ్బరి చెట్లతో అల్లారుతున్నటువంటి లంబ పర్వతం అనేటటువంటి పర్వత శిఖరం మీద దిగి ఆ త్రికూట పర్వతం యొక్క శిఖరం మీద ఉన్నటువంటి కాంచన లంకా పట్టణాన్ని చూస్తున్నారు. ఆ చూస్తున్నటువంటి స్థితిలో హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి క్షేమంగా సంతోషంగా ఆవలి ఒడ్డున దిగారు అన్న శుభవార్త దగ్గర ఇవాల్టి మొదటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని నేను మీతో మనవి చేయవలసి ఉంది. రామనామం చెప్పిన తర్వాత ఆ విషయం చెప్తాను. ఎంతోసేపు కాదు, ఒక 2 నిమిషాలు. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, నీవు నేనన్ను భేదమేమియు లేకయున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. రామనామము రామనామము
రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము